అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకు ముందు వీడియోలో జేఎన్టీయూ గురించి పూర్తి రివ్యూ చేయడం జరిగింది. ఆ వీడియో కావాలనుకున్న వాళ్ళు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఆ వీడియోని మీరు మీ మిత్రులకు కూడా షేర్ చేసినట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మనం ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మనం కొన్ని వాట్సాప్ కమ్యూనిటీకి సంబంధించినవి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మెయిన్గా మనకి ఏంటి అంటే ఇంటర్ కాలేజెస్, స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి కమ్యూనిటీస్ ఉన్నాయి. మీకు ఏదైతే అవసరం అనుకుంటారో మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం చేయబోయే కాలేజ్ రివ్యూ ఏంటంటే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్తే గోకరాజు గంగరాజు గారు లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్గా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త మరియు సేవాభావంతో నిండిన ఫిలంథ్రోపిస్టా గుర్తింపు పొందారు. 1997లో తన తండ్రి స్మారకార్థంగా గోకరాజు రంగరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి ఆ మార్గంలో గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో ప్రధాన పదవులు నిర్వహించడమే కాకుండా బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాలో దక్షిణ మండల ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు ఆయన భారత లోక్సభకు నర్సాపురం నియోజకవర్గం సభ్యుడిగా కూడా ఎన్నికై ప్రజాసేవలో భాగస్వామ్యులయ్యారు. ఇప్పుడు ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హైదరాబాద్లోని గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ ప్రిన్సిపల్గా డాక్టర్ జె ప్రవీణ్ కుమార్ గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన విద్యారంగంలో విశేష అనుభవం కలిగినటువంటి వ్యక్తి. పవర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన పరిశోధనలు నిర్వహించి 80కి పైగా శాస్త్రీయ పరిశోధన పత్రాలు ప్రచురించారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో పిహెచ్డి గైడ్గా కూడా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ సభ్యుడిగా మరియు పలు విద్యా పరిపాలనా కమిటీలో సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన హై ఇంపాక్ట్ టీచింగ్ స్కిల్స్ కోర్సులో అంతర్జాతీయ ధృవపత్రాన్ని డెల్ కార్నెగీ అండ్ అసోసియేట్స్ సంస్థ నుండి పొందారు. ఇవి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు కాలేజీ ర్యాంకింగ్ కనుక మనం చూసినట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ విభాగంలో 101 నుండి 150 స్థానం వరకు ఉంది. అండ్ నాక్ నుండి A++ గ్రేడ్లో కూడా ఉంది. క్యాంపస్ ల్యాబ్స్ వచ్చేసి చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ల్యాబ్, మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబ్, సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ల్యాబ్స్. ఇవే కాకుండా సెంట్రల్ ఫ్యాబ్రికేషన్ ల్యాబ్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్, మీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఈ కాలేజీలో ల్యాబ్లు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు, పరిశోధనలో పాల్గొనేందుకు, ఆవిష్కరణలు చేయడానికి అనువైన వాతావరణాన్ని ఈ కాలేజీ విద్యార్థులకు కలిగిస్తుంది. స్పోర్ట్స్ చూస్తే కనుక ఇందులో అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జిమ్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో అవైలబుల్లో ఉన్నాయి. ఈ గోకరాజు రంగరాజు కాలేజీలో క్రీడా సదుపాయాలు విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ధికి, అలాగే వివిధ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల సమిష్టి పని, సమయ నిర్వహణ, నాయకత్వ లక్షణాలను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. ఆడిటోరియం వచ్చి చూస్తే ఈ కాలేజీలో విద్యా, సాంస్కృతిక మరియు సాంకేతిక కార్యక్రమాల నిర్వహణ కోసం అత్యాధునిక సదుపాయాలతో కూడినటువంటి ఆడిటోరియం అయితే అందుబాటులో ఉంది. దీనిలో వేల మంది స్టూడెంట్స్ కూర్చున్నటువంటి ఫెసిలిటీ కూడా ఉంది. హాస్టల్ ఫెసిలిటీ ఈ కాలేజీలో ఎలా ఉందంటే సెపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆప్షన్స్ ఫర్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్. మనం కావాలనుకున్న ప్రకారం మనం వెళ్ళొచ్చు. ఏసీ అయితే ఏసీ కావాలనుకున్న వాళ్ళు ఏసీ తీసుకోవచ్చు. నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి, అది మీ ఇష్టానుసారంగా ఉంటుంది. సింగిల్, డబుల్ అండ్ ట్రిపుల్ షేరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎలా కావాలనుకుంటే మీరు ఫ్రెండ్స్తో షేరింగ్ ఉండాలనుకుంటే అలా వెళ్ళొచ్చు, లేదా సింగిల్ తీసుకోవచ్చు. అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 24/7 సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాస్ పర్యవేక్షణ కూడా ఉంటుంది. అండ్ వైఫై, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్టడీ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ విత్ క్వైట్ అవర్స్ అండ్ స్టడీ హాల్స్ కూడా ఉంటాయి. దీంట్లో స్పెషల్ స్టడీ హాల్స్ ఉంటాయి. స్టూడెంట్స్ కొంచెం వాళ్ళు ప్రైవసీగా చదువుకోవడానికి మంచి అనువైన వాతావరణం కూడా ఉంటుంది. దీంట్లో మెస్ వచ్చేసి వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్ అయితే ఉంటుంది. హైజీన్ చాలా బాగుంటుంది అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. స్పెషల్ మెనూ ఆన్ ఫెస్టివల్స్ అండ్ వీకెండ్స్లో నాన్ వెజ్ అలాంటివి, ఫెస్టివల్స్ రోజు ఆ స్పెషల్ ఏదైతే ఫుడ్ డిషెస్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ ఆధారంగా మెనూలో చిన్న చిన్న చేంజెస్ జరుగుతాయి. అక్కడైనా చిన్నవి ఏదైనా ఉంటే దాంట్లో మెనూలో చేంజెస్ కూడా స్టూడెంట్స్ వాళ్ళ ఇష్ట ప్రకారం మార్పులు చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరైతే హాస్టల్ ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళు. క్యాంపస్కి ట్రాన్స్పోర్ట్ కాలేజ్కి దగ్గరలో ఉండే హాస్టల్ నుండి టీఎస్ఆర్టీసీ బస్సెస్, ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి.
ఈ కాలేజ్ వాళ్ళకి 34 బస్సెస్ కూడా ఉన్నాయి. అవి ఉప్పల్, ఎల్బీ నగర్, మెహదీపట్నం రూట్స్లో బస్సెస్ వెళ్తాయి. ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకునే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే మెయిన్ బ్రాంచెస్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దాంట్లో ఉండేటువంటి సీట్స్ మనకు 600 వచ్చేసి ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ దాంట్లో 60 సీట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 30 సీట్స్ ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ 30 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్ 30 సీట్స్, ఐటీలో 180 సీట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో 60 సీట్స్, ఇంకా మిగతా మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. దీంట్లో ఉండే ఫీ స్ట్రక్చర్ ఏంటి అంటే ప్రతి ఇయర్ అంటే ఇయర్లీ 1,30,000 అనేది ఉంటుంది. స్పెషల్ ఫీ వచ్చేసి 5,500 ఫస్ట్ ఇయర్ అండ్ 2,500 ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్. ఎన్బిఏ ఫీ వచ్చేసి 3,000 పర్ ఇయర్ ఉంటుంది. ఎంసెట్ ర్యాంక్ని బట్టి కొన్ని స్కాలర్షిప్స్ కూడా స్టూడెంట్స్కి ఉంటాయి. మీకు వచ్చే ర్యాంక్స్ని బట్టి వాటిని బట్టి ఉంటుంది. ఫ్యాకల్టీ కనుక చూసినట్లయితే 1:15 అంటే ప్రతి 15 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ చొప్పున అయితే ఉంటారు. ప్లేస్మెంట్స్ హైలైట్స్ అంటే మనం 2024 ప్రకారం చూసినట్లయితే టోటల్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 811, స్టూడెంట్స్ ప్లేస్డ్ విత్ ప్యాకేజెస్ అబోవ్ 6 lakhs per annum. 6 lakhs per annum తీసుకునేటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 400. ఇది 2024 ప్రకారం చెప్పేటువంటిది. 400 స్టూడెంట్స్కి అబోవ్ 6 lakhs ప్యాకేజ్ అయితే వచ్చింది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 34.4 lakhs అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4.5 to 6 lakhs ఉంటుంది. అది వాళ్ళ బ్రాంచ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakhs per annum లాగా ఉంటుంది. టాప్ రిక్రూటర్స్ ఎట్ గోకరాజు రంగరాజు కాలేజ్. గూగుల్ 51.6 lakhs per annum, అమెజాన్ 46.3 lakhs per annum, పేపాల్ 34.4 lakhs, కమ్యూవాల్ట్ 34 lakhs, ఒరాకిల్ 25 lakhs, సిస్కో 24 lakhs, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కంపెనీ 19.8 lakhs per annum, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ 17 lakhs per annum. ఈ విధంగా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. 2025లో మొత్తం ప్లేస్మెంట్స్ 1000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీంట్లో చాలా వరకు 90% వరకు ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో 6 lakhs కంటే ఎక్కువ శాలరీ తీసుకునే వాళ్ళు అంటే వాళ్ళ యావరేజ్ ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు 6 lakhs కంటే పైన తీసుకునే వాళ్ళు 400 స్టూడెంట్స్ వరకు ఉంటారు. ఇప్పుడు బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ ర్యాంక్ 1531 అండ్ క్లోజింగ్ ర్యాంక్ 3,915 వరకు ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ 1,697 ఓపెనింగ్ ర్యాంక్ అండ్ 4,414 క్లోజింగ్ ర్యాంక్. ఇది ఓసీ బాయ్ ర్యాంక్ మనం చూస్తున్నది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ 2,889 ఓపెనింగ్ ర్యాంక్, 5,223 క్లోజింగ్ ర్యాంక్. ఇంకా మీరు కొన్ని మనం స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరుగుతుంది, మీరు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇందులో పాజిటివ్స్ వచ్చేసి ఏంటి అంటే ప్యాకేజ్లతో గూగుల్, అమెజాన్ వంటి కంపెనీ ప్లేస్మెంట్స్, హైదరాబాద్ లొకేషన్, ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటుంది, ఇంటర్న్షిప్ అవకాశాలు చాలా బాగుంటాయి, స్టూడెంట్స్కి క్లబ్స్, ఫెస్టివల్స్, టెక్, కల్చరల్ ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ కాలేజ్లో స్టూడెంట్ మంచి ఎన్విరాన్మెంట్లో మంచి ఎంజాయ్మెంట్తో కూడా వాళ్ళ కంప్లీట్ చేసుకోవచ్చు, వాళ్ళ బీటెక్ కోర్స్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. నెగిటివ్స్ ఏంటి అంటే లిమిటెడ్ హాస్టల్ ఫెసిలిటీస్ లీడింగ్ టు రిలయన్స్ అండ్ ప్రైవేట్ అకామిడేషన్స్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి హాస్టల్లో, అదొకటి కొంచెం చెప్పుకోవచ్చు. బ్యాచ్ సైజ్ పెద్దదిగా ఉండడం వల్ల వ్యక్తిగత దృష్టి తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే పర్సనల్ కేర్ అనేది కొంచెం చూసుకోవచ్చు. ట్రావెల్ టైం ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల ట్రావెల్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ నడిబొడ్డున ఉండే కాలేజ్ ఇది. ఇందులో మంచి మేనేజ్మెంట్ ఉంటుంది, మంచి ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో మీకు ఈ కాలేజ్లో చేరవచ్చా అని అడిగితే తప్పకుండా చేరవచ్చు. సో ఇది ఈ కాలేజ్ గురించి మనం ఇచ్చేటువంటి జెన్యూన్ రివ్యూ. మీకు ఇంకా ఏ కాలేజ్ గురించి అయితే రివ్యూ కావాలనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మనం ఆ కాలేజ్ గురించి పూర్తి రివ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో బెస్ట్ ఇంటర్ కాలేజెస్, బెస్ట్ స్కూల్స్, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి. మీకు ఏదైతే కావాలనుకుంటారో దాంట్లో మీరు జాయిన్ అయితే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందజేయబడతాయి. జై భారత్ మాత, ధన్యవాద్.